కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం దళిత యువకుల అనుమానాస్పద మృతిపై విచారణ వేగవంతం చేసి హంతకులను గుర్తించి వారి కుటుంబానికి న్యాయం చేయాలని పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి ముండ్లపాటి పిచ్చయ్య, దళిత సీనియర్ నాయకులు బత్తల కూరి కేశవయ్య, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి పడిగ వెంకటరమణ డిమాండ్ చేశారు. శుక్రవారం నాడు విలేకరులతో మాట్లాడుతూ బ్రహ్మంగారి మఠం మండలంలోని ముడుమాల గ్రొండాపురం గ్రామాలకు చెందిన దళిత యువకులు పందిటి ఓబులేష్, కోడూరు సతీష్ అనుమానాస్పద పరిస్థితిలో మృతి చెందారని, ఈ ఘటన హత్యన ఆత్మహత్యన తేల్చకపోవడం దురదృష్టకరమన్నారు. ఏదైనా సంఘటన జరిగితే పోలీసు యంత్రాంగం గుర్తించి న్యాయం చేసే వ్యవస్థ, ఇద్దరు దళిత విద్యార్థులు అనుమానాస్పద స్థితిలో మరణిస్తే వారికి ఇప్పటికీ న్యాయం చేయకపోవడం అనుమానాస్పదంగా ఉందన్నారు. మఠం మండలం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే మరియు జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నప్పటికీ దళిత యువకులకు న్యాయం చేయకపోవడం అన్యాయమన్నారు. బ్రహ్మంగారి మఠం మండలం ముడమాల అబ్బాయి, గుండాపురం అబ్బాయి గత వారం రోజుల క్రితము చనిపోవడం జరిగింది. అయితే ఆ చనిపోవడము హత్య, ఆత్మహత్య అనేది ఇప్పటికీ పోలీసు వాళ్ళు ఛేదించలేకున్నారు. అంటే పోలీసు వ్యవస్థ ఎక్కడైనా దొంగతనం చేస్తే నిమిషాల మీద వెంటనే వాళ్ళని గుర్తించి పట్టుకునే పోలీసులు ఈ విధంగా పిల్లలు చనిపోతే 10 రోజులు అవుతున్నా కానీ వాళ్ళు చనిపోయారా లేదా హత్య చేశారనేది గుర్తించకపోవడం దళిత సంఘాలుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే బ్రహ్మంగారి మఠం నుండి ఎమ్మెల్యే ఉన్నారు, అక్కడి నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నారు, వారు కూడా ఈ విషయంలో స్పందించకపోవడం దళిత సంఘాలుగా మేము తీవ్రంగా ఆక్షేపం చేస్తున్నాం. ఎందుకంటే ఒక దళిత పిల్లలు చనిపోతే వాళ్ళను గుర్తించి ఎవరు చంపారు, ఎట్లా చనిపోయారు, ఏ విధంగా చనిపోయారు గుర్తించకుండా ఆ కేసును నీరు గారిగే విధంగా ప్రయత్నించడము శోచనీయము. కాబట్టి ఎంఆర్పీస్ కూడా ఈ విధంగా ఘోషిస్తున్న వారొక మొర ఇప్పుడు కూడా ఎవరికి పట్టించుకున్న పాపాన పనులు. ఇప్పటికైనా అక్కడ చనిపోయిన విద్యార్థులకు న్యాయం చేయకపోతే మొత్తం జిల్లా వ్యాప్తంగా ఆ పిల్లలు ఎలా చనిపోయారని క్లూమ్ టీమ్గా మేమే వచ్చి గుర్తించి న్యాయపరంగా వాళ్ళకు న్యాయం చేసే విధంగా పోరాడతామని దళిత సంఘాలకు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒక దళిత విద్యార్థి చనిపోతే పోలీసులు వాళ్ళు ఇప్పటికీ ఏం చేస్తున్నారు, పోలీసులు చేతగాలేదా, అయినా కేసు తెలిసి కూడా వాళ్ళ కేసు మాఫీ చేస్తున్నారని చాలా దురదృష్టకర విషయం. కాబట్టి ఈ విషయంలో పోలీసు యంత్రాంగము, జిల్లా ఎస్పీ గారు